అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అఖండ 2 తాండవం సినిమా చూసా బ్రో. రాత్రే వీడియో చేద్దాం అనుకునింది, కానీ విపరీతంగా నిద్ర వస్తూ ఉంటే ఫైనల్గా ఇప్పుడు లేచి వీడియో అయితే చేస్తున్నా. ఫర్ ది ఫస్ట్ టైం నేను 500 రూపాయలు పెట్టి ప్రీమియర్ షో అయితే చూశాను బ్రో. అంటే బెంగళూరులో పనిచేస్తున్నా, రిజైన్ చేశా. ఏం పీకే పని లేదు కాబట్టి అట్లీస్ట్ సినిమా అన్నా చూసి రివ్యూ చెప్దామని అయితే సినిమా అయితే చూసా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందరూ సినిమాని అయితే చూడొచ్చు. బాలయ్య అఘోరాగా, అంటే అఘోరా సీన్స్ ఉంటాయి కదా, బాలయ్య అఘోరాగా కనిపించినప్పుడంతా పూనకాలు అయితే వస్తాయి నిజంగా ఫ్యాన్స్కి అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. పాజిటివ్ ఏమి నెగిటివ్ ఏమి ఈ స్టోరీ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. అంటే అఖండ 1 అఖండ 2 కంపేర్ చేస్తే అఖండ 1 కన్నా విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి బ్రో. అఖండ 2లో చాలా అంటే చాలా విజువల్స్ అయితే బాగున్నాయి. ఇంకోటి ఏమంటే అఖండ 1లో ఉండే ఎమోషన్స్ అఖండ 2లో మిస్ అయినాయని చెప్పొచ్చు బ్రో. ఇది నేనైతే సినిమా అయితే చూసా. అఖండ 1లో ఉండే ఎమోషన్స్ అఖండ 2లో అయితే మిస్ అయితే అయింది అని చెప్పొచ్చు. అది కాకుండా అంటే బాలయ్య తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ అక్కడ అట్లా ట్రాక్ ఉంది కదా, అది సక్సెస్ అయితే అయింది. కానీ సంయుక్త తర్వాత బాలయ్య మధ్య ఇక్కడ అంత పెద్ద ట్రాక్ అయితే లేదు. అసలు సినిమాలోనే చాలాసేపు అయితే లేదు బ్రో సంయుక్త. మనమేమనుకునిందంటే పక్కా సంయుక్త చాలా అంటే చాలాసేపు అయితే ఉంటుంది, సంయుక్త మీనని అనుకునింది. కానీ అంతేం లేదు. అంటే మన ఇండియాలో కొంతమంది చైనా వాళ్ళతో చేతులు కలిపి మన ఇండియాని ఎట్లా నాశనం చేయాలా, ప్రైమ్ మినిస్టర్ని ఎలా దింపల్లా, సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలా, తర్వాత ఇండియాలో ఉండే దైవ భక్తిని ఎలా నాశనం చేయాలనే దాని గురించి సినిమా అయితే ఉంది స్టోరీ. దాన్ని ఎదుర్కొనేది బాలకృష్ణ తర్వాత బాలకృష్ణ కూతురు. అంటే ఈ సినిమాని ముస్లిమ్స్ ఎవరు చూడకపోవచ్చు బ్రో. మామూలు బాలయ్య ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు రియల్ లైఫ్లో. ఈ సినిమాలోనే ఎమ్మెల్యేగా అయితే ఉంటాడు, ప్రజలకైతే సేవ్ చేస్తుంటాడు. ఆయన పిల్లం అయితే చనిపోతుంది. తర్వాత కూతుర్ని కాపాడుకుంటూ సైంటిస్ట్ అయితే చేస్తాడు. తర్వాత అంటే ఇక్కడ కుంభమేళాన్ని కూడా వాడుకున్నారు బ్రో. కుంభమేళాలో అక్కడ పవిత్ర జలాన్ని కలుషితం చేసి వైరస్ని అంటించాలనే ప్రయత్నం అయితే చేస్తారు. తర్వాత బాలకృష్ణ కూతురు వ్యాక్సిన్ కనిపెట్టే దాంట్లో అంటే ఇదంతా జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే అంటే కొంతమంది యూట్యూబర్లు మన ఇండియాలో చూసాం కదా, మన ఇండియాలో కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తారంటే వేరే వేరే దేశాలకు పోయి మన దేశానికి వాళ్ళ దేశానికి ఉండే కంపారిజన్ చేస్తారు కదా. ఆ కంపారిజన్ చేసే టైంలో వేరే దేశాలని పొగడాల్సిన పని పడుతుంది. ఎందుకంటే వేరే దేశాలు చాలా డెవలప్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ దేశాలని పొగిడే అవసరం అయితే ఉంది. వాళ్ళైతే పొగుడతారు. రీసెంట్గా అంటే ఎగ్జాంపుల్ అవినాష్ అన్న, అంటే వేరే దేశాలని పొగుడతాడు, మన దేశాన్ని తిడతాడు. ఎందుకంటే మన దేశాల్లో ఉండే డ్రాబ్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తిట్టే ప్రయత్నం అయితే చేస్తాడు. అవునా కదా, అది తప్పు కాదు. కానీ వాళ్ళకు కూడా కౌంటర్ ఇచ్చే ఈ సినిమాలో డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ కూటమి గవర్నమెంట్ గురించి కూడా ఈ సినిమాలో అయితే ఉన్నాయి. అవునా కదా, బాలయ్య కనిపించినంతసేపు నిజంగా ఫ్యాన్స్కి పూనకాలనే చెప్పచ్చు. అవునా కదా. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా ఓజీ తర్వాత అఖండ 2కి ఇచ్చిన మ్యూజిక్ ఇదే పీక్ స్టేజ్. తమన్ తాండవం అనే చెప్పచ్చు. బాలయ్య తర్వాత తమన్ వీళ్ళిద్దరూ తాండవం చేశారని చెప్పచ్చు. అసలు దీనికన్నా ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వలేడేమో తమన్ అనే ఉంది మ్యూజిక్. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మ్యూజిక్. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ మదర్ సెంటిమెంట్స్ కూడా అంతగా లేవనే చెప్పచ్చు బ్రో. కానీ తల్లి చనిపోయిన తర్వాత కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, కొన్ని థ్రిల్లింగ్ అయితే అనిపించాయి. దీంట్లో ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ అయితే ఉన్నాయి బ్రో. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా పెట్టాడు బ్రో డైలాగ్స్. బాలకృష్ణ అంటేనే డైలాగ్స్. అవునా కదా, చాలా అంటే చాలా ఉన్నాయి డైలాగ్స్. అదే త్రిశూలం పట్టుకొని, త్రిశూలం తర్వాత అక్కడ గన్నుకి త్రిశూలాన్ని పెట్టి ఇక్కడ తిప్పుతాడు చూడు సీన్. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. తర్వాత అంటే మనిషిని రివర్స్ చేసి తర్వాత తలకాయని మనిషిలో ఇట్లా దిష్టి తీస్తాడు, నర దిష్టి అని. అది కొంచెం విచిత్రంగా అయితే అనిపించింది. టోటల్గా అయితే సినిమా అయితే బాగుంది బ్రో. టోటల్గా సినిమా అయితే బాగుంది. నేనైతే 10కి ఒక 8 మార్క్స్ అయితే ఇస్తాను బ్రో. సినిమా అయితే బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. దీని గురించి మీరేమో కామెంట్ అయితే చేయండి. బై బై.